అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో 5 స్టార్ హోటల్లో మనకి ఇష్టంగా తినే కర్డ్ రైస్‌ని ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. దీనికి కావాల్సినవి చూసే ముందు ఇలా తయారు చేసి తినడం వల్ల కలర్‌ఫుల్‌గా ఉండడమే కాదు, టేస్ట్ కూడా చాలా మంచిది. మరి కడుపుకి చల్లదనాన్ని ఇస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కర్డ్ రైస్‌ని ఈజీగా మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసి 2 కప్పులు వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4-5 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలండి. అన్నం మెత్తగా అయ్యేటంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగే మరొక స్టవ్ పైన ఒక పావు లీటర్ పాలను పెట్టి మరిగించుకోవాలి. చూడండి, అన్నం అనేది ఇలాగా 4 కానీ 5 కానీ విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. ఇలా పప్పులాగా మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయిన ఈ రైస్లోకి కొద్దిగా పాలను మనం కాచి చల్లార్చుకున్న పాలను కొద్దిగా వేసి కొద్దిగా ఇలాగా అన్నాన్ని మెత్తగా గరిటె సహాయంతో మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఉన్న పాలను కూడా వేసి ఇంకా మీకు పలసగా పాలు అనిపిస్తే మరి ఒక్కసారి స్టవ్ పై పెట్టి పాలన్నీ కూడా దగ్గరికంటే అయ్యేటంత వరకు ఇలాగా చూడండి రైస్తో పాటు కాస్త ఉడకనిద్దాము. ఇలా ఉడకడం వల్ల రైస్కి మరింత టేస్ట్ బాగుంటుంది. ఇలా పాలతో ఉడికిన ఈ రైస్ని ఇప్పుడు మనము దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనము పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా నేనైతే ప్యాన్ కలిపి పెట్టేసుకున్నానండి. రైస్ చల్లారిపోయింది కదా, ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాను. చూడండి, దీంట్లోకి ఎక్కువ పెరుగు ఉంటే బాగుంటుంది. అలాగే పులిసిపోయింది కాకుండా ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ మేడి పెరుగుని తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా చూడండి ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనకి మరొక ప్లేట్లోకి 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2 మజ్జిగతో చేసిన మిర్చి 2 తీసుకున్నానండి. వీటినే సల్ల మిర్చి అని కూడా అంటారు. ఇవి మనకి ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా మనకి డిమార్ట్లో కానీ దొరుకుతాయండి. నేనైతే డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇలాగ 2 ఈ మిర్చి వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ బాగుంటుందండి. ఎన్ని మిర్చి అయినా తినేయచ్చు ఈ పెరుగు రైస్ తోటి. అలాగే మనము ఫ్రూట్స్ వచ్చేసి దీంట్లోకి దానిమ్మ గింజలని కొద్దిగా తీసుకున్నానండి. అలాగే మీకు ఇష్టమైతే ఒక కాయ మొత్తం వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వచ్చేసి కొన్ని తీసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఇప్పుడు పెరుగు వేసుకుని 2 గరిటెలు పెరుగు ఈ రైస్లోకి వేసుకుని అలాగే తగినంత సాల్ట్ అంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనము దీన్ని మరొక గిన్నెలోకి తీసుకుందామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న గిన్నెలోకి కానీ లేదంటే బౌల్స్లో కానీ ఏదైనా మీకు కంటైనర్లో కానీ దేంట్లోకైనా కూడా ఇలా తీసుకోండి. ఒక అడల్పాటి గిన్నెలోకి ఇలాగా నేనైతే ఇందులోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మనము పోపు పెట్టుకుందాము. పోపు పెట్టి దీంట్లో కలిపేసుకోకూడదండి, దీనిపైన వేసుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా చిన్న దాంట్లోనే వేసేసుకున్నానండి. దీనికి సరిపడా అని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పెరుగు అలాగే పాలు వేసుకున్నాము. ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాము కదండి. చాలా మెత్తగా పిల్లలకు ఉగ్గు పెట్టినట్టు ఉందండి ఈ రైస్ అనేది. ఇప్పుడు మనకి దీంట్లోని మనము చూడండి జీడిపప్పును కూడా వేసుకున్నాము. దీనికి మరింత టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నూనె ఒక కడాయిలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఈ చల్ల మిరపకాయలని వేపించుకుందాము. వీటిని ఉప్పు మిరపకాయలని చల్ల మిరపకాయలని కూడా అంటారు. ఈ సమ్మర్ టైంలో ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. లేదు మనకి ఇంట్లో వీలు అవ్వదు తయారు చేసుకోవడానికి అంటే సూపర్ మార్కెట్లో కానీ పెద్ద షాపుల్లో కానీ లేదా డిమార్ట్లో కానీ ఉంటాయండి, కొన్ని తెచ్చుకోవచ్చు. నేను కూడా కొన్ని తెచ్చుకున్నానండి. మరి మనకి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎండలు తగలవు కదా, వీటిని ఎండబెట్టుకుంటారనమాట మజ్జిగలో ఊరేసి. అందుకని వీటిని చల్ల మిరపకాయలు అని అంటారు, మజ్జిగ మిరపకాయలు అంటారు. ఇవి కారం ఉండవండి. ఇంకా ఈ మిరపకాయలను ఇలా వేపించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మీకు చూపిస్తాను. ఇవి అయితే పెరుగన్నంలోకి ఇలా కర్డ్ రైస్లోకి 2-3 మిరపకాయలు తినేయచ్చండి. అస్సలు కారం ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇదే నూనెలోకి
మనము ప్లేట్లోకి తీసుకున్నాం కదండి మిక్స్ చేయించుకుని. ఇప్పుడు ఇదే ప్లేట్లోకి ఇలాగా అన్ని కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చండి. దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి అనేది మీ ఆప్షన్ అండి. మీకు కాస్త కారంగా తినాలనిపిస్తే ఇలా పచ్చిమిర్చి వేసుకోండి. లేదు మాకు ఇంకా ఈ పచ్చిమిర్చి అవసరం లేదు అంటే స్కిప్ చేయండి. ఇంక ఇలా పోపు దినుసులు కూడా మీ ఇష్టాన్ని పెట్టి వేసుకోండి. ఇంకా శనగపప్పు ఎక్కువ వేసుకోండి వాళ్ళైతే ఇంకా కాస్త వేసుకోండి. మినపప్పు ఇష్టపడే వాళ్ళైతే మినపప్పు కూడా వేసుకోండి. నేను అయితే పోపులు తక్కువ తింటాను కాబట్టి తక్కువ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేపించుకున్న తర్వాత నూనె లేకుండా ఉట్టి ఈ పోపులు మాత్రమే వేసుకోవాలండి. జీడిపప్పుని అలాగే శనగపప్పుని ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొత్తిమీరని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని అయితే వేస్తలేదండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొత్తిమీర కూడా ఇలా గార్నిష్ చేసుకోండి. పైన ఇలాగ ఈ పోపు దినుసులన్నీ ఇలా పైన వేసేసుకోవాలి. మరి 5 స్టార్ హోటల్లో ఇలానే తయారు చేసి అందిస్తారండి. పైన ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి అదే టేస్టీతో ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇలా మిర్చిని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న అటు ఇటు పెట్టుకుంటున్నానండి నేనైతే. ఇప్పుడు మనము దానిమ్మ గింజలు ఉన్నాయి కదండి, ఈ గింజలను కూడా మనము ఒలుచుకుని ఇలా పైన అందంగా ఇలా వేసుకుందాము. ఈ పెరుగు రైస్లోకి ఈ దానిమ్మ గింజలు కూడా మనకి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ దానిమ్మ గింజలు. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. ఇంకా ఈ పెరుగు ఒక స్పూన్ తింటూ ఈ మిర్చిని నంచుకుని తింటే ఉంటుందండి ఆహా అనవలసిందండి. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా కర్డ్ రైస్ 5 స్టార్ హోటల్లో అందించే ఈ పెరుగు రైస్ ని కర్డ్ రైస్ అని కూడా అంటారు కదా. ఈ కర్డ్ రైస్ ని అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. ఇంకా అస్సలు గిన్నె ఖాళీ అయ్యేటంత వరకు అస్సలు వదలరండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్డ్ రైస్ ని మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఒక్కసారి చేసి మీ పిల్లలకి అందించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.